ల్యాంప్ సినిమా 14వ తారీఖున విడుదలకు పొందిన ఈ సినిమా ప్రీ లాంచ్ ప్రోగ్రామ్కి నన్ను పిలిచినందుకు మిమ్మల్ని అందరినీ ఈ విధంగా కలుసుకున్నందుకు నాకు చాలా చాలా సంతోషం. ఒకప్పుడు తెలుగు సినిమా అంటే కేవలం ఆంధ్రప్రదేశ్కి మాత్రమే పరిమితం ఉండేది అయ్యేది. తమిళనాడులో పెద్దగా ఆడేది కాదు, కర్ణాటకలో మాత్రం కొద్దిగా ఆడేది, ఒరిస్సా ఎన్ని పేరుకు మాత్రం పెట్ట తప్ప ఎక్కడ ఆడేది కాదు. ఇవాళ రోజున అలా కాకుండా తెలుగు సినిమా అంచెలంచెలుగా బాగా పెరిగి భారతదేశం యావత్తే కాకుండా ప్రపంచ దేశాలన్నింటిలో కూడా మన తెలుగు సినిమా ఎక్సలెంట్ సక్సెస్ అవుతుందంటే దానికి కారణం మనకు అద్భుతమైన టెక్నీషియన్స్ వచ్చారు, అద్భుతమైన ఆర్టిస్టులు వచ్చారు, అన్నీ కూడా రాబట్టి వాళ్ళ మరి చాలా సక్సెస్ఫుల్గా ఉంది తెలుగు సినిమా ఇండస్ట్రీ. ఇండియాలో కూడా హిందీ సినిమా వాళ్ళు ఒకప్పుడు అసలు తెలుగు సినిమా అంటే లెక్క చేసేవారు కాదు. ఇవాళ చూస్తే ఏదన్నా తెలుగు సినిమాలు మాకు కూడా ఆఫర్ వస్తే చేస్తామని నేను వాళ్ళకందరికి వాళ్ళు అడిగే రోజులు కూడా వచ్చినాయి. చాలా ఆతురంగా సినిమాను చూసి సినిమా బాగుందని అనుకుంటే మళ్ళీ లేట్ అయితే మనకు దొరుకుతుందో లేదో, రైట్స్ దొరుకుతాయో లేదో అని చెప్పి కొనుక్కొని దాన్ని మళ్ళీ షూట్ చేయడానికి కూడా చాలామంది తాపత్రపడుతున్నారు. అయితే పెద్ద సినిమాల బడ్జెట్లు విపరీతంగా పెరిగిపోయినాయి. మరి ఆ రోజుల్లో బ్లాక్ అండ్ వైట్లో మేము చేసే సినిమాల రోజుల్లో 5 లక్షల్లో అయిపోయేది సినిమా. ఇవాళ రోజున ప్రీ లాంచ్కే 50 లక్షలు అయిపోతుంది. మరి ఆ రోజున తీసిన చిత్రాల పద్ధతి వేరు, ఈ రోజున తీసిన పద్ధతి వేరు. ఆ రోజున ఎక్కువగా కుటుంబ కథా చిత్రాలు ఎక్కువ ఉండేవి, లేకపోతే పౌరాణిక చిత్రాలు, ప్రేమ కథలు, జానపద చిత్రాలు ఉండేవి. ఇవాళ మన మార్కెట్ ఇంటర్నేషనల్ మార్కెట్ అయిన తర్వాత ఇంగ్లీష్ పిక్చర్ స్టాండర్డ్లో మనం ఏమి తక్కువ ఉండకూడదు, మన సినిమాలు కూడా ఆ స్థాయిలో ఉండాలి అనే ఉద్దేశంతో చాలా బాగా తీస్తున్న మాట మాత్రం వాస్తవం. అయితే పెద్ద సినిమాతో పాటు చిన్న సినిమా కూడా బతికినప్పుడే ఇండస్ట్రీ బతుకుతుంది. ఇవాళ చాలా పెద్ద పెద్ద సినిమాలు తీస్తున్నారు, కానీ అందులో మన టెక్నీషియన్ ఇచ్చేది ఇండియాలోనో, అవసరమైతే అమెరికాలోనో, లేకపోతే ఇంగ్లాండ్లోనో, యూకేలోనో మంచి మంచి టెక్నీషియన్లు ఉంటే వాళ్ళందరినీ పిలిపించి వాళ్ళందరికీ బ్రహ్మాండమైన రెమ్యూషన్లు ఇచ్చి హోటల్స్లో పెట్టి ఫ్లైట్స్లో తీసుకొచ్చి అలా తీస్తున్నారు. ఈ చిన్న ఆర్టిస్టులకి అయితే అసలు అవకాశం ఉండదు. ఏమన్నా జూనియర్ ఆర్టిస్టుల వరకు ఇక్కడ వాళ్ళు తీసే సినిమాల్లో మనకు అవకాశం వస్తుందేమో, కానీ చిన్న ఆర్టిస్టులు కూడా ఎవరికి కూడా అవకాశం రావటం వల్ల చిన్న ఆర్టిస్టులు బతకాలి అని అనుకుంటే, చిన్న టెక్నీషియన్స్ అందరూ కూడా పని దొరకాలి అని అనుకుంటే చిన్న సినిమాలు ఖచ్చితంగా రావాల్సింది. చిన్న సినిమా వస్తేనే ఈ తెలుగు సినిమాని నమ్ముకొని ఒకప్పుడు మెడ్రాస్లో ఉండే మనందరం కూడా ఇక్కడికి వచ్చాం, హైదరాబాద్కి. ఇక్కడ కొద్ది రోజులు బాగానే జరిగినాయి, కానీ వాళ్ళ పద్ధతులు మారిపోయి ఇవాళ చాలామంది వేషాలు లేక, ఏం చేయాలో తెలియక, ఈ వృత్తిని వదిలి ఇంకో వృత్తుల్లోకి వెళ్ళలేక ఎంతోమంది ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. అయినా తప్పదు, ఒకసారి ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత దీన్ని వదిలి వెళ్ళలేము. ఎందుకంటే మనందరూ కూడా ఆశాజీవులు. ఈ సినిమాలో రాకపోయినా నెక్స్ట్ సినిమాలో నాకు మంచి వేషం ఇస్తున్నారు, గ్యారంటీగా మంచి క్యారెక్టర్ వస్తుంది అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఒక ఆశతోటి ఉంటాం. మనం ఆశ తప్పని మాత్రం అన్ను, అలాంటి ఆశ లేకపోతే అసలు ఇక్కడ బతకలేదు కూడా మనం. ఇవాళ చిన్న సినిమా, ఒకప్పుడు చిన్న సినిమా పెద్ద సినిమాలకు పోటీగా నిలబడి, కానీ వాళ్ళ రోజున చిన్న సినిమాకి థియేటర్లు కూడా దొరకని పరిస్థితి వచ్చేసింది. అలా కాకుండా చిన్న సినిమాని ప్రొటెక్ట్ చేయడం కోసమని కొన్ని ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తే తప్ప సినిమా బతకదు. ఇవాళ పెద్ద సినిమా రిలీజ్ అవుతుంటే ఊళ్ళో ఉన్న థియేటర్లు అన్నీ కూడా పెద్ద సినిమాకి ఇచ్చేస్తున్నారు. చిన్న సినిమాకి ఏదైనా కమిట్ అయితే కూడా సినిమా కలెక్షన్ లేదు అని చెప్పి వెంటనే తీసేసి, 2వ రోజే తీసేసి పెద్ద సినిమాకి ఇచ్చేస్తున్నారు. పైగా హోటల్స్, థియేటర్లో ఉండే సైకిల్ స్టాండ్ వాళ్ళు, క్యాంటీన్ వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా పెద్ద సినిమా తీసుకోండి సార్, చిన్న సినిమాకి ఏం రావట్లేదు అని చెప్పి వాళ్ళు కూడా అనే పరిస్థితి వచ్చేస్తాం. అలా కాకుండా అవ్వాలంటే చిన్న సినిమాలు కొన్ని మంచి హిట్స్ రావాలి. ఎన్నో గతంలో ఎన్నో చిన్న చిన్న సినిమాలు అద్భుతమైన విజయాలు సాధించిన సంగతి మనకు అందరికీ తెలుసు.
అలాంటి సినిమాలు రావాల్సిన అవసరం ఉంది. కేవలం విదేశీ సాంకేతికతో మనం పోటీపడి ఆ సినిమాలు చేద్దామని అనుకుంటే దానికంటే మన సెంటిమెంట్, ఫ్యామిలీ సెంటిమెంట్స్, ఈ మధ్యకాలంలో ఫ్యామిలీ సెంటిమెంట్ సినిమాలు ఏమి రావట్లా. ఒకప్పుడు అద్భుతమైన సినిమాలు వచ్చినాయి. ఇప్పుడు మళ్ళీ ఆ ఫ్యామిలీ సెంటిమెంట్ సినిమాలు కూడా రావాలని, అలాగే మన పౌరాణికాలు ఇవాళ ఎన్ని రకాలుగా పౌరాణికాల సినిమాల్ని మళ్ళీ మళ్ళీ చెప్పి తిరిగి తీసినా కూడా సక్సెస్ఫుల్గా ఉంటాయి. బాబు గారు లాంటి డైరెక్టర్ కానీ, విశ్వనాథ్ గారు లాంటి డైరెక్టర్లు కానీ, మరి ఇవన్నీ కూడా ఎన్ని సినిమాలు తీశారంత అద్భుతమైన సినిమాలు చేయగలిగారు. దాసరి నారాయణరావు గారు అయితే పూర్తిగా ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమాలు ఎన్ని ఎక్కువ తీశారు. ఆయన ఎంతోమంది కొత్త కొత్త ఆర్టిస్టులకి, కొత్త కొత్త టెక్నీషియన్లకి ఎంతోమందికి లైఫ్ ఇచ్చారు. ఆయన ఇచ్చిన లైఫ్లో ఆ లైఫ్ పొందిన వాళ్ళు నేను కూడా ఒకటి. దాసరి గారి నా మొదటి సినిమా అయిన తర్వాత రెండో సినిమా దాసరి గారి డైరెక్షన్లో తిరుపతి అనే సినిమా చేశాను. ఆ తిరుపతి చేసేటప్పుడు ఆయన నన్ను పరిశీలించి, దాసరి గారు, మురళి నీకు మంచి ఫ్యూచర్ ఉందయ్యా, నా సినిమాలన్నింటిలో నీకు వేషం ఇస్తాను, తప్పకుండా నిన్ను పెద్ద హీరోయిన్ చేస్తాను ఆయన మాట ఇవ్వటం, ఆ మాట నిలబెట్టుకొని దాదాపుగా ఆయన దగ్గర 30 సినిమాలు పైగా చేశాను నేను ఒక దాసరి గారి డైరెక్షన్. అందులో హీరోగా చేసినవి ఉన్నాయి, సెకండ్ హీరోగా చేసినవి ఉన్నాయి, గెస్ట్ రోల్స్ చేసినవి కూడా ఉన్నాయి. మరి వాటి రోజున చిన్న చిన్న ఆర్టిస్టులకి సరైన అవకాశాలు రావటం, ఒక విధంగా టీవీ అనేది బతకకపోతే, ఇవాళ టీవీ కనుక లేకపోయి ఉన్నట్లయితే చాలామంది ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చేది. అలా కాకుండా టీవీల మూలంగా మన టాలెంట్ చూపించుకోవడానికి అవకాశం వస్తుంది. అసలు కొన్ని సీరియల్స్లో చూస్తే డైలాగ్ రైటర్స్ ఎంత అద్భుతంగా రాస్తున్నారంటే, సినిమాల్లో కూడా ఇంత మంచి డైలాగ్ రావట్లేదు అని ఎంత గొప్ప డైలాగులు రాస్తున్నారు. ఆ విధంగా మనం మన సినిమాని, చిన్న సినిమాని మనం బతికించుకోవాలి. బతికించుకోకపోతే మనం బతకలేము. అందుకని ముఖ్యంగా ఈ సినిమా ల్యాంప్ అంటే మనకందరికీ తెలుసు, లైట్. వాళ్ళ తెలుగు చలనచిత్ర పరిశ్రమ అంధకారంలో ఉంది, చిన్న సినిమా బతకలేకపోతూ ఉంది. అలాంటి చీకటిని పారదోడటానికి ఈ ల్యాంప్ రావాలని, ఈ ల్యాంప్ మూలంగా అందరికీ వెలుగు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సినిమా విజయవంతం అయితే ఇండస్ట్రీ బతుకుతుంది. ఇంకా 10 మందికి ప్రొడ్యూసర్లు చిన్న సినిమాలు చేద్దాం, మనం కూడా మంచి సినిమాలు చేద్దామని ముందుకు వచ్చేవాళ్ళు చాలా మంది ఉంటారు. కాబట్టి అలా ఈ సినిమా పెద్ద సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మురళీమోహన్ గారుతో పాటు ఈ వేదికని పంచుకోవడం నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఎంతో ఒక చక్కటి గౌరవంలా అనిపిస్తూ ఉంది. సో ఒక చిన్న సినిమా అయినప్పటికీ ల్యాంప్ ఎందుకు చిన్న సినిమాని ప్రోత్సహించాలి అనే ఒక మాటకు వస్తే, ఏమవుతుందో తెలియని పరిస్థితుల్లో పెద్ద పెద్ద సినిమాలే ఉన్నప్పుడు ఒక సినిమాని నమ్మి, డైరెక్టర్ని నమ్మి, ఒక ప్రొడ్యూసర్ డబ్బు తీసుకొచ్చి ఎక్కడి నుంచో తీసుకొచ్చి పెడుతున్నాడు అంటే, ముందుగా ఈ సినిమాకి హీరో ఎవరు అంటే ప్రొడ్యూసర్. సో ముందుగా ప్రొడ్యూసర్ శేఖర్ రెడ్డి గారు, కరెక్టేనా? ముందుగా ప్రొడ్యూసర్ శేఖర్ రెడ్డి గారిని అభినందిస్తూ, అలాగే దర్శకులు రాజశేఖర్కి కూడా నా సైడ్ నుంచి బెస్ట్ విషెస్ చెప్తూ, వినోద్ ఎన్నో సంవత్సరాల నుంచి నాకు పరిచయం, చక్కటి ఆర్టిస్ట్. సో ఈ సినిమా తనకు ఒక చక్కటి బ్రేక్ అయ్యి, అలాగే అందరికీ ఈ సినిమాతో అసోసియేట్ అయిన ప్రతి ఒక్కరికి ఒక మంచి, ఈ సినిమా ఒక ల్యాండ్ మార్క్ లాగా, లేకపోతే ఒక ఏంటంటారు, ఒక ప్లాట్ఫామ్ లాగా అవుతుందని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. డెఫినెట్గా ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అన్నయ్య అని చెప్పేసి ఒక 4 daysలో ఆ పని చేద్దాం అని చెప్పేసి రాజశేఖర్ చెప్పినప్పుడు, సరే తమ్ముడు అని చెప్పేసి డేట్ ఫిక్స్ చేసాం. 13వ తారీఖు ఫిక్స్ చేసిన రోజు 10 గంటలకు షూటింగ్ అనుకున్నాం. 9 గంటలకు ఇంటి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది, నాన్నకు బాగలేదు, నాన్నగారి పరిస్థితి బాగలేదు అని చెప్పేసి. ఫోన్లో మాట్లాడాను, అర్థమవుతూనే ఉంది నాన్నకు బాగలేదు అని చెప్పేసి. వీడియో కాల్లో మాట్లాడాను. కానీ వెళ్ళాలి, నాన్న దగ్గరికి వెళ్ళాలి అని ఉంది మనసులో. కానీ ఇక్కడ సినిమా కమిట్ అయ్యాం. ఇక్కడ నేను కమిట్ అయ్యి వెళ్ళకపోతే మళ్ళీ ప్రొడ్యూసర్స్కి లాస్, డైరెక్టర్ గారికి ఇబ్బంది, మిగతా కో ఆర్టిస్టులు వీళ్ళందరూ ఉన్నారు. కాబట్టి మనం ఈ సినిమా చేయాలి అని చెప్పేసి నేను ఆ రోజు
ఆ రోజు షూటింగ్కి వచ్చానండి. నిజంగా నా మనసులో నా అన్నయ్య కనపడుతున్నారు, కానీ వచ్చాను. కరెక్ట్గా ఆఫ్టర్నూన్ 2 o'clockకి షూటింగ్ అయిపోయింది. షూటింగ్ అయిపోగానే మా బాబాయ్ ఫోన్ చేశారు, నా అన్నగారు చనిపోయారు అని చెప్పి. నా జీవితంలో మర్చిపోలేని రోజు అది. అందుకని ఈ సినిమాని దయచేసి అందరూ ఆశీర్వదిస్తారని, మా నాన్నగారి ఆత్మ కూడా శాంతి కలుగుతుంది. నేను ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. ఐఎమ్ వెరీ సారీ. ఆ రోజు ఆ ఇన్సిడెంట్ నేను నా జీవితంలో మర్చిపోలేనండి. సినిమా బ్రతకాలి అంటే మనందరం ఎన్నో త్యాగాలకి రెడీగా ఉండాల్సిందే, తప్పదు. డెఫినెట్గా ఈ సినిమాని మీరందరూ ఆదరిస్తారని, ఈ సినిమా మా నాన్నగారి ఆత్మకు శాంతి చేకూరుతుందని నేను మనస్ఫూర్తిగా మీ అందరినీ వేడుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. ఒక్కసారి వేదికకి నువ్వుల అవినాష్ మా తమ్ముడు, నువ్వుల సాంబశివరావు గారు సొంత చిన్నాను వినోద్కి ఒక్కసారి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. సారీ, వాయిస్ కొంచెం బాగాలేదు, థ్రోట్ ఇన్ఫెక్షన్. వినోద్ నా మంచి మిత్రుడు. చాలా రోజుల నుంచి మేము ట్రావెల్ అవుతున్నాం. మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి, అలాగే ఎందరినో యాక్టర్స్ ని తయారు చేస్తున్నటువంటి మంచి మనసున్న ఫ్యాకల్టీ. ఎందుకంటే ఎంతో మంది యాక్టర్ అవుదామని వచ్చి మోసపోతున్న వారిని చూసి వాళ్ళ ఎవరు మోసపోవద్దు, యాక్టర్స్ అంటే జస్ట్ జూనియర్స్ గా మిగిలిపోవద్దు అనే చిన్న థాట్ తోని ఈరోజు వినోద్ ఫిల్మ్ అకాడమీ అని స్థాపించి ఇంతమంది స్టూడెంట్స్ ని తయారు చేస్తున్నారు వినోద్ గారు. అండ్ ఇంకో విషయం ఏంటంటే వినోద్ మంచి ఆర్టిస్ట్, అవకాశం రావాలి కానీ ఉన్నత శిఖరాలకు చేరే ఉన్న వ్యక్తి. ఆల్ ది వెరీ బెస్ట్ మిత్రమా. ఈ ల్యాంప్ హెలోజిన్ లాగా వెలిగిపోవాలని, సూపర్ హిట్ కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది వెరీ బెస్ట్. శ్రీ మురళీమోహన్ గారికి అండ్ రవిప్రకాష్ గారికి నా నమస్కారాలు. ల్యాంప్ సినిమాని ఎంత కష్టపడి చేసామంటే అందరూ చెప్పే డైలాగే కావచ్చు, బట్ ఈ ల్యాంప్ సినిమాని ఏంటంటే దిగ్విజయంగా వెలిగించడానికి ఎన్నిసార్లు గాలివానకి ఆగిపోయిందో నాకే తెలుసు ఆ విషయం. సో ఎంత ఇబ్బంది వచ్చినా ఈ ల్యాంప్ని వెలిగిస్తూనే వస్తున్నా, ఎన్నిసార్లు ఆరిపోయినా చివరికి థియేటర్లో వెలగబోతుంది. ఈ మంత్ 4th ఖచ్చితంగా అందరూ రావాలి, వచ్చి చూడాలి. సో ఈ మూవీ ప్రొడ్యూసర్ ఇంతకుముందు ఏడు చేపల కథ అనే మూవీ చేశారు. సో ఆ బ్యానర్లో నేను సెకండ్ మూవీ చేశాను, మన ల్యాంప్ సినిమా. నాకు ఈ అవకాశం ఇచ్చినట్టే మా ప్రొడ్యూసర్ శ్రీ శేఖర్ రెడ్డి గారికి నేను కృతజ్ఞుడిని. అట్ ది సేమ్ టైం జనార్దన్ రెడ్డి గారు కో ప్రొడ్యూసర్గా వ్యవహరించారు. సో సినిమా ఫస్ట్ నుంచి తనకున్న ఫ్యాషన్ ఏంటంటే ఎలా జరుగుతుంది ఏంటి ప్రతిదీ ఫోన్లో కనుక్కునేవాడు. సార్ థ్యాంక్ యూ, మీడియా ముఖంగా మీకు నేను థ్యాంక్ యూ తెలుపుకుంటున్నాను. తర్వాత మా హీరో వినోద్ నువ్వుల గారు మా అన్నయ్య, అండ్ కోటి గారు ఇంకొక అన్నయ్య. వీళ్ళిద్దరు ఏంటంటే ఎవరికైనా ఒక రైట్ హ్యాండ్ అనేది ఉంటుంది, కానీ నాకు రైట్ అండ్ లెఫ్ట్ 2 హ్యాండ్లు వాళ్ళు ఇద్దరు అయిపోయారు. సో సినిమా ఏంటంటే నా చేతుల్లో నుంచి వాళ్ళ చేతుల్లో కూడా వెళ్ళేలాగా అందరూ టీం వర్క్ చేసుకొని చాలా కష్టపడ్డాం. వినోద్ అన్నయ్య ఏంటంటే నా ఫస్ట్ సినిమా నుంచి నా ప్రతి మూవీలోనే ఉన్నాడు. ఫస్ట్ నాకు మనసుంది మూవీలో కావచ్చు, అండ్ అవలంబిక మూవీలో కావచ్చు, ఇప్పుడు ఈ ల్యాంప్ మూవీలో ఏకంగా హీరోగా చేశారు. సో ఈ మూవీ అయితే చాలా బాగుంటుంది, అందరూ చాలా బాగా చేశారండి. అట్ ది సేమ్ టైం మా ఆర్ట్ డైరెక్టర్ గారు రవి గారు చాలా దీంట్లో 2-3 సెట్లు వేశారు. మమ్మల్ని మంచి పిక్చరైజేషన్ వచ్చేలాగా తను మాకు సహకరించారు. అట్ ది సేమ్ టైం డిఓపి సాయి గారు చాలా మంచి వర్క్ చేశారండి. థ్యాంక్ యూ సాయి గారు. అట్ ది సేమ్ టైం ఎడిటర్ గణేష్ గారు కూడా చాలా మంచి కటింగ్స్ ఇచ్చారు. ఫైనల్లీ మంచి అవుట్పుట్ తీసుకొచ్చారు. తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ మన శ్రీ వెంకట్ గారికి నిజంగా చాలా థ్యాంక్ యూ అండి. ఎందుకంటే మేము సినిమా బాగా చేసాము, బట్ ఆర్ఆర్ అనేది ప్రాణం పోసింది. శ్రీ వెంకట్ గారు చాలా బాగా చేశారండి. థ్యాంక్ యూ శ్రీ వెంకట్ గారు. అండ్ మాకు సినిమాలో మెయిన్ పిల్లర్ ఒక అతను ఉన్నాడు, అతనే మా నాగరజనీ రాజు గారు. సార్ ఏంటంటే మా ఫస్ట్ సినిమా స్టార్ట్ అవడానికి కారణం ఇతనే. సో సినిమా ఎండింగ్కి రిలీజ్కి కూడా ఇతనే కారణమయ్యారు. సార్ థ్యాంక్ యూ. సమయభావం వల్ల పెద్దల ముందర ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను.
అట్ ది సేమ్ టైం మా విలన్ నాగేంద్ర గారు రండి. నాగేంద్ర గారు నాకు ఈ సినిమాకి ప్రొడ్యూసర్ని పరిచయం చేసిన వ్యక్తి నాగేంద్ర గారు. థ్యాంక్ యూ అన్న, నువ్వు లేకపోతే కూడా ఈ సినిమా లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. అట్ ది సేమ్ టైం ఆర్టిస్టులందరికీ కూడా అట్ ది సేమ్ టైం ఇది సౌమ్య గారు, అమ్మ మీరు చాలా బాగా యాక్ట్ చేశారు. అండ్ చలపతి గారు కూడా దీంట్లో బాగా యాక్ట్ చేశారు. రాకేష్ మాస్టర్కి ఈ సభ ముఖంగా నేను నివాళులు అర్పించుకుంటున్నాను. రాకేష్ మాస్టర్ ఎక్కడున్నా సరే ఈ సినిమా థియేటర్లో చూసి ఆనందిస్తాడని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఎవరన్నా మర్చిపోయింటే దయచేసి క్షమించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నా సినిమా ఈ మంత్ 14th రిలీజ్ అవుతుంది, తప్పకుండా అందరూ చూడండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు గారితో స్టేట్ సెక్రటరీగా కానీ ప్లస్ ఆయనతో సన్నిహితంగా అన్ని ప్రోగ్రామ్స్తో పాల్గొంటూ చాలా దగ్గరగా ఉన్నవాడిని. సో తెలుగుడు సినిమాలో మన చంద్రబాబు గారి క్యారెక్టర్ చంద్రబాబు గారు లాగే నన్ను నాకు ఇమేజెస్ చూపించారు. నాకు చంద్రబాబు గారితో చాలా అనుబంధం ఉంది. ఇది చూడంగానే ఈయన చూసి నాకు చంద్రబాబు గారి లాగానే అనిపించేసి చాలా మంచిగా అనిపించింది. అదేవిధంగా నాది ఎస్ఆర్ మోటార్స్. సినీ ఫీల్డ్ మెడ్రాస్ నుంచి హైదరాబాద్కి షిఫ్ట్ అయిన సందర్భంలో దగ్గరగా 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు అనుకుంటాను. ఫిలిం నగర్ ఈ అంతా నాకు నోటెడ్. ఈ పెద్దమ్మడి దగ్గర అప్పట్లోనే నా దాంట్లో కూడా షూటింగ్లకి చేస్తూ ఉండేవారు. ఇప్పుడు ఒకటి మీకు తమ్ముడు సినిమా ఉంది పవన్ కళ్యాణ్ గారిది, అది నా దాంట్లో చేశారు. మీరు చూసినట్టయితే దాంట్లో ఎస్ఆర్ మోటార్స్ అనే డైలాగ్ కూడా ఉంటుంది అనమాట. అట్లా దగ్గరగా నా ఎస్ఆర్ మోటార్స్ జూబ్లీస్ లో పెద్ద వర్క్ షాప్ నాదే. అంటే కంప్లీట్ కార్ కేర్ సెంటర్ అనమాట. ఇది ప్రీమియం కార్స్. ఫిలిం యాక్టర్స్ తోనూ ఫిలిం ప్రొడ్యూసర్స్ తో డైరెక్టర్స్ తో మా ఎస్ఆర్ మోటార్స్ కి చాలా సన్నిహితంగా దగ్గరగా ఉండేది. జగత్ బాబు గారు కానీ, రమ్యకృష్ణ గారు, సౌందర్య గారు కానీ, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం గారు, వీళ్ళంతా నా ఎస్ఆర్ మోటార్స్కి వచ్చిన వాళ్ళే. వాళ్ళ కార్ల సర్వీసింగ్ మేము చేపించిన వాళ్ళు మా దగ్గర. ఎందుకంటే నాది 1990 జూబ్లీ హిల్స్ లో పెద్దమ్మగుడి దగ్గర ఫస్ట్ వర్క్ షాప్, పెద్ద వర్క్ షాప్ మాది. సో కృష్ణ గారు పెద్ద ఆయన, రామానాయుడు గారు కానీ వీళ్ళంతా ఆల్మోస్ట్ నా ఎస్ఆర్ మోటార్స్కి వచ్చి అంత సన్నిహితం ఉంది నాకు ఆయనతో, వీళ్ళందరితో. సో అదేవిధంగా తర్వాత నేను పార్టీలో కూడా కీలక పాత్ర, స్టేట్ సెక్రటరీ, స్టేట్ అధికార ప్రతినిధి చేశాను. అదేవిధంగా చంద్రబాబు గారి ప్రోగ్రామ్స్ అవన్నీ చూసేవాడిని నేను చాలా సన్నిహితంగా. నిన్న ఈయన కలిసి వినోద్ గారు ఆ క్యారెక్టర్ చేయటం, ఇవాళ ఈ సభకి మీ ముందుకి నన్ను గట్టిగా పిలిచారు. 1-2 సార్లు కాదు. నేను సామాన్యంగా ఎట్లా తప్పించుకోవాలని చూస్తాను. అలాంటిది ఇప్పుడు వచ్చినా కూడా స్టేజ్ మీద పిలుస్తుంటే కొంత భయంగా నాకు, ఎందుకంటే కొంత కొత్తగా ఉంటుంది. ఇట్లాంటివి ఏం మాట్లాడాలో తెలియదు. కానీ చాలా ప్రసన్న కుమార్ గారు నాకు 40 years నుంచి ఫ్రెండ్. ఇందాక ఫస్ట్ మాట్లాడినప్పుడు మేము 40 సంవత్సరాలు, ఆయన కారు కూడా మా దగ్గరికి వచ్చింది అట్ట సన్నిహితంగా. ఆల్మోస్ట్ అందరూ తెలుసు. సంటి గారు, అటాల సంటి గారు కానీ, కైకా సత్యనారాయణ గారు వాళ్ళపై మరి ఇట్లా ఈ విధంగా ప్రతి ఒక్కరు. అదేవిధంగా కిషోర్ గారు కూడా పరిచయం, మీరు మర్చిపోయి ఉంటారు. తెలుగుదేశం పార్టీ ఒకటిను మోతీనగర్లో ఉన్నప్పుడు ఆకరాజ్ వెంకటేశ్వరరావు గారు అని చెప్పేసి బ్యాంక్ మేనేజర్, మా చిన్నమామ గారు, మీరు ఆయన ఫ్రెండ్స్. ఆయన చనిపోయారు. మీరు అప్పకట్లా వచ్చారు, మీరు మర్చిపోయారు. సో మీ అందరినీ చూస్తుంటే నాకు ఒక కుటుంబ సభ్యుల్ని కలుసుకున్నంత ఆనందంగా ఉంది ఇవాళ. ఎందుకంటే ఫిలిం నగర్ నాకు చాలా ఇష్టం. ఒక విధంగా ఈ స్థాయికి నేను రావడానికి కూడా ఈ ఫిలిం నగర్ లో ఉన్న హీరోస్ కానీ, ప్రొడ్యూసర్స్ కానీ, యాక్టర్స్ కానీ వీళ్ళందరూ నా దగ్గర సర్వీసింగ్ చేయించుకోవటం, నేను వాళ్ళకు ఉపయోగపడటం, వాళ్ళు నాకు ఆర్థికంగా ఉపయోగపడటం. సో నాకు చాలా చాలా ఫిలిం ఆర్టిస్టులు అన్నా కానీ, ప్రొడ్యూసర్స్ అన్నా కానీ, యాక్టర్స్ అన్నా కానీ చాలా ఇష్టం. అందులో భాగంగానే ఇవాళ ఇక్కడికి రావటం కూడా జరిగింది.
ఇంకొక కోరిక ఏంటంటే, నేను గురుస్వామిని దగ్గరగా 62 సార్లు అన్నమాట శబరిమల. నేను లాస్ట్ ఇయర్ 1 year 4 months దీక్ష చేపట్టి ఉండ. అదే టైంలో చంద్రబాబు గారు అరెస్ట్ అయ్యారు. అరెస్ట్ అయినప్పుడు మాల్లో ఉండి నాకు మీరు గెడ్డాన్ని ఏదైనా యాక్షన్ వేయాలంటే ఏదో గెడ్డం పెంచడం ఇట్లా ఏదో అర్పిస్తారనుకుంటా. నాకు రియల్ గానే ఎడదాకా వచ్చింది. గోల్డ్ ఏమో ఇంత ఉండే అనమాట, తినటానికి కూడా వీలయ్యేది కాదు. అటువంటి టైంలో కాళ్ళకి చెప్పులు లేకపోయినా కానీ చంద్రబాబు గారి కోసం ర్యాలీ రింగ్ రోడ్లో 10,000 కార్లతో చేసింది, మెట్రో అది చేసింది, గచ్చిబౌలి స్టేడియంలో మీ అందరికి తెలిసే ఉంటుంది పెద్ద కార్యక్రమం చేసాం. వీటన్నిటికీ కర్మ నేను కూడా ఒకటే. ఇంకోటి ఏంటంటే భక్తి పరంగా కూడా ఈ సినిమాలు స్మాల్ బడ్జెట్ లో చేస్తున్నందుకు అందరినీ సంతోషంగా అనిపిస్తుంది. అన్నమయ్య సినిమా వస్తారని చెప్పేసి మీరు చెప్పిన సాక్షి. వినోద్ కుమార్ ల్యాంప్, కొందరు సినీ జీవితాలను వెలిగించే ల్యాంప్. రిలీజ్ అయ్యాక అవుతుందేమో ర్యాంప్. మార్చి 14 మొదలవుతుంది క్యాంప్. ఈ సినిమాలో ఉంటుంది కామెడీ పంప్. టెంప్టింగ్ చేస్తున్న ల్యాంప్, ట్రైలర్ ల్యాంప్. దిస్ ఇస్ వెంకట్. తెలుగులో దర్శక నిర్మాతలు వెలిగిస్తున్న ల్యాంప్. దర్శక రాజశేఖర్ ఎక్కాలి ఉన్నత శిఖర్. ఆయనకి టాలెంట్ కి ఆకార్ రాజశేఖర్. థ్యాంక్ యూ వినోద్ కుమార్ గారు. ఆల్ ది బెస్ట్ అండి. నేను ఒక ఇది రాశాను. పసరైన కథలో ఎన్నో బిల్డప్లు, దర్శకులు నష్టపరిచిన ₹1,00,00,000 తిరిగి కాళ్ళప్పుడు తలప్పుడు బోనస్. హిట్ అయితే నొప్పులని మాయం, ఫట్ అయితే 2 బట్టం ఖాయం. థ్యాంక్ యూ సో మచ్. వెంకట్, డైలాగ్ రైటర్. అలాగే రవికిరణ్ గారు సార్తో పాటు వార్డ్ నెంబర్ 54 అనే సినిమా చేశాను. దాంట్లో విలన్గా చేశాను సార్. ముందుగా నాకు ఈ యొక్క మూవీలో అవకాశం ఇచ్చినటువంటి మా ప్రొడ్యూసర్ శేఖర్ రెడ్డి గారు, అలాగే జనార్దన్ గారు. రాజశేఖర్ గారితో నాది 2వ సినిమా అండి. ఫస్ట్ సినిమా వచ్చి అవలంబిక. సార్ డైరెక్టర్ గారు, ఫస్ట్ అవలంబిక సినిమాలో కూడా నేనే విలన్గా చేశాను. నా ప్రొడ్యూసర్ గారు కూడా ఇక్కడే ఉన్నారు సార్. మా ప్రొడ్యూసర్ గారు ఇక్కడే ఉన్నారు. థ్యాంక్ యూ సార్, అవకాశం ఇచ్చారు మీరు. అలాగే ఈ 2వ సినిమాలు కూడా రాజశేఖర్ గారు విలన్గా పెట్టుకున్నారు. చాలా థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ 3వ సినిమాలో కూడా ఇస్తారేమో అనుకుంటున్నా. అలాగే ఇక్కడికి వచ్చిన పెద్దలందరూ, మీడియా మిత్రులందరూ కూడా చాలా థ్యాంక్ యూ సార్. చిన్న సినిమాని తక్కువ చేయకుండా మాకు 150 థియేటర్లు ఇచ్చి ఈరోజు 150 థియేటర్లో మేము బొమ్మ పడుతుంది. నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది సార్. అలాగే ఇక్కడ నాతో పాటు విలన్ కంటెంట్ ఇచ్చినటువంటి మా నాగరాజ్ సారు మెయిన్ విలన్గా చేశారు. ముఖ్యంగా చెప్పుకోవాలంటే మా అన్న హీరో కోటి అన్న, వినోద్ అన్న ఇద్దరు రావాలి. ఎందుకంటే ఇద్దరు నాకు అన్నాదమ్ములు లాంటి వాళ్ళే. మీ ముగ్గురిని కూడా చాలా హ్యాపీగా కొట్టుకుంటూ తిట్టుకుంటూ చేసాం ఈ సినిమాని. నిజంగా ఒక దెబ్బ కూడా కొట్టలా వినోద్ అన్న. కోటి అన్న మొత్తం బాగా వెనక్కి కొట్టేశాడు. అలాగే మా హీరోయిన్ అవంతిక గారు, థ్యాంక్ యూ అండి. అలాగే సినిమా చాలా బాగా జరిగింది. ల్యాంప్ సినిమాలో ఐటమ్ సాంగ్లో మన శాఖ మాస్టర్తో పాటు రాకేష్ మాస్టర్తో పాటు కలిసి నటించింది నేనే. నాకు చాలా బాధగా ఉంది, ఎందుకంటే ఆయనతో నటించడం నాకు చాలా 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 హ్యాపీగా ఉంది. అయితే ఎప్పుడు కూడా నాకు ఇలా అలా స్టెప్ ఎప్పుడు చెప్పలేదు. నా పక్కన ఎదుర్కొంటా ఉండేవాడిని. ఆయన మాత్రం ఏమనేవాడు కాదు, చాలా బాగా చూసుకున్నాడు. నాకు థ్యాంక్ యూ అండి. నాకు ఒక అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సార్. ముందుగా ఇక్కడికి విచ్చేసిన ముఖ్య అతిథులు గారు మురళీమోహన్ గారికి నా పదాభివందనం అండి. మీరు ఇంతకుముందు ఒక మాట చెప్పారు, సినిమాకి ప్యాషన్ అని చెప్పి. మీరు చెప్పినప్పుడు ఎవరెవరితో చెప్పారో నాకైతే తెలియదు. అందులో మా నాన్నగారు కూడా ఉన్నారు. మా ఫాదర్ డైరెక్టరు, మీతో చాలా సినిమాలు చేశారు కో డైరెక్టర్గా. సో ఆ రోజు నేను అడిగాను, మనకి ఎందుకు నాన్న సినిమా ఇండస్ట్రీ పెద్ద వాళ్ళు ఉన్నారంటే, అప్పట్లో పెద్దవాళ్ళు ఉన్నారు. ఎగ్జాంపుల్ మురళీమోహన్ గారు తీసుకో, ఎంత ఎదిగారు ఆయన. ఒక్కటి చాలు మనకి ఎగ్జాంపుల్, మిగతా ఏం అవసరం లేదని చెప్పి నన్ను ఈ ఇండస్ట్రీకి లాగారు. సో మీ ఆదర్శం వల్లే నేను రావాల్సి వచ్చింది ఇండస్ట్రీకి. థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు. దానికి మీరు ఒక ఎగ్జాంపుల్ అయ్యారు నాకు. కానీ మా నాన్నగారు ఇప్పుడు లేరు, బట్
మా నాన్నగారు లేరని లోటు నాకు అనుకున్నాను. బట్ మీరు వచ్చి నాకు ట్రైలర్ లాంచ్ చేశారు నా మూవీకి. అది నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మా నాన్న ఆశీర్వాదిస్తున్నట్టే ఉంది మాకు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇక్కడికి ఇచ్చేసిన మన పాత్రికా మిత్రులందరికీ ధన్యవాదాలండి పిలవంగానే వచ్చినందుకు. ముఖ్యంగా చెప్పాలంటే నాకు ఈ అవకాశం కల్పించిన శేఖర్ రెడ్డి గారికి అండ్ జనార్దన్ రెడ్డి గారికి ప్రొడ్యూసర్లే కాబట్టి వాళ్ళకి పాదాభివందనం అండి. వాళ్ళు లేకపోతే మాకు ఈ మూవీ లేదు, మాకు ఈ సినిమా లేదు. సో వాళ్ళు ఇక్కడ రానందుకు కొంచెం చింతిస్తున్నాము. బట్ వాళ్ళు ఎప్పటికైనా సరే మమ్మల్ని నమ్మినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. అండ్ నెక్స్ట్ నాకు ఫస్ట్ సినిమానే మా అన్నయ్య గారు వినోద్ అన్న నాకు చాలా 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 నేర్పించారు. ఫస్ట్ సినిమానే ఇంత పెద్ద ఎక్స్పీరియన్స్ పర్సన్తో నాకు అవకాశం కల్పించిన రాజశేఖర్కి చాలా చాలా థ్యాంక్స్ రాజ్, నాకు చాలా అవకాశం ఇచ్చావు. అండ్ నెక్స్ట్ మెయిన్ చెప్పాలంటే మా లీడ్ రోల్ అవంతిక గారు. నాకు ఫస్ట్ సినిమా అయినా సరే అమ్మాయి బాగా ఇది చేసి మాకు ఎంకరేజ్ చేసి బాగా చేపించింది. థ్యాంక్స్ అవంతిక, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ నెక్స్ట్ ఇంకొకటి అది తీసుకోవాలి. అండ్ ఇంకా చెప్పాలంటే మేము ముద్దుగా పిలుచుకునే పేరు మామయ్య అని చెప్పి మా లాయర్ మామయ్య గారు నాగరాజు గారు, మీరు మాకు ఈ అవకాశం ఇచ్చారండి. నిరంజన్ గారికి చాలా చాలా ధన్యవాదాలండి. మీరు లేకపోతే మాకు ఈ మూవీ స్టార్టింగ్ లేదు, ఎండింగ్ లేదు. మీరే మాకు పెద్ద దిక్కు. థ్యాంక్ యూ మోయ. అండ్ నెక్స్ట్ ఇంకొక విషయం చెప్పాలండి, నాకు తొలి సినిమా కాబట్టి కొన్ని తప్పులు చేశాను. అందులో నాగేంద్ర ఫైట్ సీన్ లో రియల్ గా 4-5 సార్లు కొట్టేశానండి బాబు. చాలా దెబ్బలు తగిలినాయి, ఏం ఫీల్ అవ్వలేదు. థ్యాంక్ యూ నాగేంద్ర, ఏమనుకోకు, మనసులో పెట్టుకోకు. అండ్ నెక్స్ట్ నాకు ఇంకొక విషయం చెప్పాలండి, మా కెమెరామెన్ సాయి ఒకసారి వేదిక మీద కావాల్సింది కోరుతున్నాను. థ్యాంక్ యూ సాయి, మాకు బాగా సపోర్ట్ చేశావు. కానీ ఒకసారి నీకు కెమెరా దెబ్బ తగిలింది, సారీ, డోంట్ ఫీల్ దట్. అది కాకుండా అండ్ ఫైనల్ గా ఒక విషయం చెప్పాలండి, మా రాజశేఖర్ ఈ సినిమా స్టార్టింగ్ దగ్గర నుంచి మేము పడ్డ కష్టాలు అంతా ఆయన తగ్గదండి. ఆయన చెప్పిన ముందే దీపం చాలా సార్లు ఆరిపోయిందండి. ఆరిపోవడం కాదు, ఆరిపేసాము, దానిలో మా పాత్ర కూడా ఉంది. బట్ ఎప్పుడు వెనకడుగు వేయలేదు, ఏనివ్వలేదు. ఎన్ని కష్టాలు వచ్చినా సరే చూసుకుంటూ ముందుకు వెళ్తూనే ఉన్నాము, పని చేసుకుంటూనే వస్తూనే ఉన్నాము. అండ్ థ్యాంక్ యూ రాజు, థ్యాంక్ యూ నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మా టీంని ఆల్ ది బెస్ట్ చెప్తూ 14వ తారీఖు ఎవరు మిస్ అవుతండి, థియేటర్కి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.